ఓయ్ సూర్యకాంతం, ఓయ్ సూర్యకాంతం నిన్నే, ఓయ్ సూర్యకాంతం నిన్నే. ఎవడ్రా సూర్యకాంతం? ఎవడ్రా సూర్యకాంతం? ఇదిగో ఇలా నోరేసుకుని పడిపోయే వాళ్ళని సూర్యకాంతం అంటారు. ఎవడ్రా సూర్యకాంతం? ఇది నీకు అస్సలు సూట్ అవ్వలేదే. మ్యాటర్ ఏంట్రా? మ్యాటర్ ఏంటంటే నా ఫీలింగ్స్కి నీ ఫీలింగ్స్ ఎప్పుడు యాడ్ చేస్తావు? ఐ మీన్ నాకు ఎప్పుడు అస్ చెప్తావు? నేను చెప్పలేను, బికాస్ ఏ ఫీలింగ్స్ లేని హ్యూమన్ బీయింగ్ ని నేను. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది నీ అంత అందంగా చెప్తున్నావు. ఏంట్రా నీ గోల? ఇప్పుడు నాలో ఫీలింగ్స్ పుడితే ప్రేమ పుట్టేస్తుందా? సరే, నీ కాన్సెప్టే కరెక్ట్, నీ కాన్సెప్టే రైట్. నాలో ఫీలింగ్స్ పుట్టించు, నిన్ను లవ్ చేస్తా, సారీ తాళి కట్టించుకుంటా. ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు తమరికి తెలిసినవేగా. అయ్యో సిగ్గు లేకుండా నన్ను చెప్పేస్తుంది. అదే ఇప్పటికిప్పుడంటే ఓకే, కానీ నువ్వు ఫీల్ అయ్యి నాలో ఫీల్ అవ్వకూడదు. అలా అని ప్రామిస్ చేస్తే నా ప్రపోజల్ వెనక్కి తీసుకుంటాను. అప్పుడు ఈ సరౌండింగ్స్ లోనే కాదు, నీ లైఫ్ లోనే ఉన్నావు. సరేరా ఏం చేయాలో చెప్పు, నేను చేస్తా. ఏం చేయొద్దు, నేను చేస్తా, నువ్వు చూడు. అలా అని ముట్టుకున్నా పట్టుకున్నా చచ్చావు నా చేతిలో. ఆగవమ్మా, అసలే కన్ఫ్యూజన్ లో కమిట్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక నేను చేస్తుంటే. అయితే దొబ్బే. హలో, ఆగుతావా? ఓహ్, కదలకుండా ఉంటే ఫీలింగ్స్ పుట్టేస్తాయా? కదలకుండా ఉంటే కాదు, నేను నిన్నే మాత్రం కదిలించినా నీలో ఫీలింగ్స్ ఉన్నట్టే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టే. రెడీ, ఫీలింగ్స్ పుట్టించు, అప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఫీలింగ్స్ అంటే ఎక్కడి నుంచి తేవాలి? నీ దగ్గర కొంచెం అప్పు ఉంటే ఇస్తావా? ఇంట్రెస్ట్ ఎక్కువైన పర్లే, తీర్చేస్తా. ఓహ్, నేను వెళ్తున్నా. నేను ఫీలింగ్ పుట్టిస్తున్నా. సరే పుట్టించు. కదలకుండా నిల్చో. కళ్ళు దొబ్బేయా? నించోనేగా ఉన్నా. నో ఇప్పుడు కదులుతావేమో అని. నేను కదలను. ఓకే ఏం చేస్తున్నాడు వీడు? రేయ్, ఏం చేస్తున్నావురా? నేను లవ్ చేస్తున్నాను, నువ్వెందుకు కదులుతున్నావు? అంటే నీలో ఫీలింగ్స్ ఉన్నట్టే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టే. నేను కదలలేదు. ఒప్పుకుంటే అమ్మాయి ఎందుకు అవుతావులే. ఇప్పుడు కదులుతావు అంటున్నా. ఈసారి నేను కదలను. నాకు తెలుసు నా గురించి. చూద్దాం. నీ అబ్బా, నీ దగ్గర ఈ థాట్స్ తప్ప వేరే ఐడియానే లేదురా. అమ్మా నన్ను చూడడం తప్ప. మరి ముట్టుకోకూడదు పట్టుకోకూడదు అంటే ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో నువ్వు అలానే ఉండు, నేను ఇలానే ఉంటాను. సరే, ఈసారి మాత్రం కదిలే ఛాన్స్ లేదురా. కదలకుండా నేను ఉంచను. చూద్దాంరా. ఆల్రెడీ చూస్తున్నానే. నీ అంకమ్మ, మీ అబ్బాయిలకి అమ్మాయిల మీద వేరే థాట్స్ ఏమి ఉండవురా? అసలు అబ్బాయిలకు ఉండే ఫీలింగ్సే అవి. అలా అని అబద్ధం చెప్పాను అనుకో, నేను చీట్ చేసినట్టే కదా. సో అర్థం చేసుకో, నా అర్థంగి అవుతావు. ఎల్లెళ్ళు, అసలే ఆషాఢం దగ్గరలో ఉంది, మళ్ళీ ఇద్దరు ఇబ్బంది పడిపోతాం. గిఫ్ట్ బాగుంది, అదేదో ముద్దు ఇవ్వచ్చుగా, రిటర్న్ ఇచ్చేస్తా. ఎవరి సొమ్ము ఉంచుకునే అలవాటు మనకు లేదు. మన ప్రాపర్టీ మామూలుగా లేదు. ఏదైనా అదృష్టవంతుడమే, దేవుడు అలా రాసిస్తాడు.